వీడు ఇప్పుడు ఏం చేశాడు? పార్టీ పెట్టాడు దేవునికి వ్యతిరేకంగా. పార్టీ పెడితే ఇదిగో అప్పటికే నేను అనుకోవడం సవాళ్ళు ఇంకా చేస్తున్నాడేమో. ఈ మనుషులందరినీ నేను నా వైపు త్రిప్పేసుకుంటా, వీళ్ళందరినీ నేను వేసుకుపోతా, వీళ్ళందరినీ నేను తీసుకుపోతా ఎక్కడికి? నరకానికి. వీళ్ళందరూ నా మాటే వింటారు అంటుంటే వీళ్ళందరి ముందు ఇది దేవదూతల ఎదుట దేవుడు యోబును పొగుడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నేను అనుకోవటం ఎం జోసెఫ్ఐ గారి మాటల్లో చెప్పాలంటే సైతాన్ గారికి మెంటల్ ఎక్కి ఉంటుంది ఇక. ఏమండి గారు? హల్లెలూయా, ఆమేన్, స్తోత్రం చెప్పండి. మెంటల్ ఎక్కిస్తారు ఈ రాత్రి. ఎవరికి? అపవాదికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు భారతదేశంలో అపవాదికిని వాడి సంబంధులకును మెంటల్ ఎక్కుతుంది. మీకు తెలుసుగా, ఎక్కే ఈ జీవులు, ఎక్కే ఈ గోలంతా, ఎక్కే ఎన్ని రకరకాలు చేస్తున్నారు. దేవుని పని జరుగుతుందంటే వాడికి ఏమవుద్ది? కడుపు మంట, గ్యాస్ ట్యాబ్లెట్ పడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా సేవకుడైన యోబుని గురించి నీవు ఎప్పుడైనా ఆలోచించావని ఇవన్నీ చెప్తున్నాడు. చదువమ్మా అని అడుగగా కొంతమంది ఏమీ తెలియకపోయినా ఏదో ఒకటి చెప్తారు ఆ సమయానికి. అలాంటి కేసు వీడికి ఏం తెలుసు నిజంగా చెప్పండి? అయినా ఏమంటున్నాడు చూసారా? యోబు ఊరకయే నీ యందు భయభక్తులు గలవాడు ఆయన, నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ ఏమేశాడంట? దేవునితో బాగానే మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరు బాగానే మాట్లాడుకుంటున్నారు, మనమే మాట్లాడుకోవట్లా. ఒకే సంఘంలో ఉండి, ఏమండి, ఒకే కుటుంబంలో ఉండి, ఒకే పరిచర్యలో ఉండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుని మాటకు జవాబిస్తున్నాడు. ఏమంటున్నాడు? నీవు యోబు సంగతి చూసావంటే మాకు తెలుసులే అంటారుగా కొంతమంది. మొన్న ఇక్కడ ఇల్లు కట్టుకున్నారని ఓపెన్ చేయటాకని వెళ్తే ఇక కడుపు ఉబ్బిపోయి, పాపం ఆవిడికి భర్త లేడు, 2 బిడ్డలు, మరి చక్కగా ఇల్లు కట్టుకుంది కష్టపడి, బిడ్డలు పైకి వచ్చినందుచేత. బయట ఒక అమ్మ అంటుంది మాకు తెలుసులే ఎట్ట కట్టిందో. నేను అనుకున్నాను లోపలికి తీసుకెళ్ళి నెట్టాడికి కట్టేసి, నెట్టాడి లేకపోతే కిటికీకి కట్టేసి, వాలుగారు ఒకటి పట్టుకుని, వాలుగారు తెలుసా మీకు? వాలాచెండు అంటారే, ఈయనకి అన్నీ బాగా తెలుస్తున్నాయి, ఇక్కడ మీకే తెలియట్లా. చూడండి, పట్టుకుని పాళ్ళను పెట్టి చెప్పమ్మా ఎట్లా కట్టిందో, చెప్పమ్మా ఎట్లా చెప్పిందో అంటే అప్పుడు కానీ బయటకు వచ్చేది కాదు. యేసు రక్తమే. కొంతమందికి అసూయ, చాలామందికి కడుపు ఉబ్బు. చూడండి, ఈడంటున్నాడు సైతాన్ గాడు, మాకు తెలుసులే. ఏం తెలుసు? నీవు అతనికి, అతని ఇంటి వారికి చుట్టూ ఏమేశాడంట? ఈ రాత్రి మీరు ఇక్కడికి వచ్చారే, మీకు ఒక ధైర్యం ఏంటో చెప్పనా? మీరు దేవునికి ఇష్టలుగా ఉంటే, మీరు దేవుని చిత్తములో ఉంటే, మీరు యథార్థంగా దేవుని దృష్టిలో మనం ఉంటే, దేవుని చిత్తానుసారంగా మన దేవుని పిల్లల కంట మన చుట్టూ ఏం వేశాడు చెప్పండి? దేవుని పర్మిషన్ లేకుండా, హల్లెలూయా, వాడు మనల్ని ఆపడానికి ఎక్కడ అవకాశం లేదు. అపవాదిగాడి వల్ల కాదు. స్తోత్రం. మన చుట్టూ ఏముందో చెప్పండి? వలయం, కాపుదలు ఉంది. యోబు భక్తిగా ఉన్నాడు కాబట్టి అండి. ఏమండి, అంతేనా అయ్యగారు? ఇది మీరు చెప్పండి అయ్యగారు. యోబు భక్తిని బట్టి చెప్పండి, కుటుంబానికి కూడా కంచేశాడంట. అంతేగా మరి? చూసారా? మీ కుటుంబానికి కూడా ఏమేస్తాడు? కాపుదల. పిల్లలు అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఇంగ్లాండ్లోనున్నా, మీరు చేసే ప్రార్థనలను బట్టి దేవుడు వారికి కూడా ఏమేస్తున్నాడు? యోబు కుటుంబానికి. మూడో మాట ఇంకొకటి ఉంది,
అతనికి కలిగిన సమస్తమునకు స్తోత్రం. ఆమేన్. సమస్తం అంటే ఏమున్నాయి? యోబుకి గాడిదలున్నాయి, ఎడ్లున్నాయి, గొర్రెలున్నాయి, ఒంటెలున్నాయి, కావలివారున్నారు. చెప్పండి. ఆయన మందను కాయుటకు కుక్కలు ఉన్నాయంట. బాయిగారు, కుక్కలు ఉన్నాయంట. ఏదో డెన్లు అంటారుగా, గ్రేట్ డెన్, ఇంత ఎత్తు నా ఇంత ఎత్తు ఉన్న కుక్కలు ఉన్నాయి ఒక్కొక్కటి. మొన్న ఇక్కడ చూశాను, కుక్కే 150 కోట్లంట. ప్రత్యేక విమానంలో తీసుకొచ్చాడు మనడు. అలాంటి కుక్కలు ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా దేవుడు ఏం చేశాడు? మీ పశువులకు కూడా దేవుడు కంచి వేస్తాడు. స్తోత్రం.